జై జగన్నాథ్. ఈరోజు మేము శ్రీరంగపట్నం గ్రామం నుంచి పూరి వెళ్ళబోతున్నాము. మా ఊరి చివరిన పొలిమేర దేవత అయిన శ్రీ శ్రీ మార్గణమ్మ తల్లి దర్శనం చేసుకొని వెళ్దామని దగ్గర ఆగామండి. అమ్మవారి దర్శనం చేసుకుని వద్దాం పదండి. ఈ బుడ్డోడు చూడండి ఏ విధంగా చూస్తున్నాడు మమ్మల్ని. ఇక్కడి నుంచి మా ప్రయాణం మొదలైంది. ఈ ఆర్చ్ చూశారు కదా, ఈ ఆర్చ్ మా ఊరి పొలిమేర ఆర్చ్ అన్నమాట. ఇది హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఊరు చివర గ్రామతల గుడి. ఎలా ఉంది చూడండి. మా ఊడే చూడు కొబ్బరికాయ కొడతాకి వెళ్తున్నాడు. మీరంతా కట్ అవుతా లేదు, మా ఊడే అడుగుతున్నాడు. ఫుల్ టైం మామూలుగా కదా. లారీ పట్టినంత పట్టింది. మరి పట్టదా శ్రీకాకుళం దాకా ఏదో పట్టదు వెళ్ళిపోతారా? పూరి పూరి అంతవరకు అక్క చూడండి, బండిలో 14 లీటర్లు పట్టగానే ఎంత పెద్ద ట్యాంక్ అనుకుంటున్నారు వీళ్ళందరూ. ఆ బండి కెపాసిటీ 15 లీటర్లు. కొన్ని ప్రయాణాలు కేవలం సరదా కోసమే కాదండి, మనసుకి ప్రశాంతతను ఇవ్వడానికి కోసం కూడా ఉంటుంది. ఎందుకంటే మనం మన ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తామో అది మాటల్లో చెప్పలేము. సింగిల్గా వెళ్ళేటానికన్నా ఫ్రెండ్స్తో వెళ్ళేది బాగా ఎంజాయ్మెంట్ ఉంటుంది. అసలు జర్నీయే మీకు తెలియకుండా ఉంటుంది అన్నమాట. మా శ్రీనిగాడు చూడండి, వాడికి హెల్మెట్ పెట్టుకుంటే అసలు ఊపిరే ఆడతలేదంట. అందుకే హెల్మెట్ తీసి పక్కన పెట్టేశాడు. వెళ్ళే దారి ఒరిస్సా దాటిన తర్వాత మాకు వర్షం ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. మేము ఇంకా రైన్ కోట్ చేసేసుకొని ఈ బ్రిడ్జ్ ఒకటి కనపడింది, లొకేషన్ బాగుందని చెప్పి కొంచెం ఆగి చూసి ఇంకా స్టార్ట్ అయిపోయాం అక్కడి నుంచి. లొకేషన్ అయితే భలే ఉంది. వర్షం పడుతుందండి మాకు, కంటిన్యూస్గా వర్షమే. ఆంధ్ర బోర్డర్ నుంచి ఒడిశా బోర్డర్కి ఎప్పుడైతే వచ్చామో అక్కడి నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. రోడ్ అంతా క్రాక్స్. ఇది సిసి రోడ్డు. ఆ దూరంగా చూడండి కొండలు. లొకేషన్ మీకు వీడియోలో కనపడుతుందో లేదు తెలియదు, కానీ నాకైతే మాత్రం భలే అనిపిస్తుంది. Sun don't shine no more, rain fall through my floor. Sun don't shine no more, rain fall through my floor. Ain't no sound of laughing, just a ghost at my door. ఈ ఘాట్ రోడ్లో వెళ్తుంటే ఉందండి ఆ మజాయే వేరు.
చుట్టూరు కొండలు, పైన మబ్బులు, మధ్యలో అక్కడక్కడ వర్షం, చల్లటి గాలి. ఎంత అద్భుతంగా ఉందో. I said, Lord, have mercy. Take this pain from me. Yeah, Lord, have mercy. Take this pain from me. If I can't find peace in living, let that river set me free. ఈ ఘాట్ రోడ్లో చూడండి, చిలకా లేక్ దగ్గరికి వచ్చేసాం మేము. చిలకా లేక్ అంటే ఎంత విస్తరణలో ఉందనుకుంటున్నారు? 2,71,000 ఎకరాల్లో ఉంది ఈ చెరువు అనమాట. ఇందులో డాల్ఫిన్స్ ఉంటాయి. వేరే వేరే కంట్రీ నుంచి కూడా ఇక్కడ వలస పక్షులు వస్తాయంట. దీంట్లో డాల్ఫిన్స్ కూడా ఉంటాయంట. నేను ఫస్ట్ టైం అక్కడ రావడం, అంటే దీని వ్యూ పాయింట్ ఇంకా వెళ్ళలేదు. ఫస్ట్ పూరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి వచ్చేటప్పుడు దీన్ని కవర్ చేసుకుందామని మా ప్లాన్ ఉంది. ఫస్ట్ అయితే నేను నమ్మలేదు, కానీ తర్వాత గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత చూస్తే ఇది చాలా 2,71,000 ఎకరాలంటే మామూలు కదండి. ఈ ఘాట్ రోడ్లో దిగుతుంటే ఉంటుంది, భలే మజా వస్తుంది బండి తోలుతుంటే. మా రూమ్ కోనార్క్లో తీసుకున్నాం. ఎట్టకేలకు మేము మా రూమ్ దగ్గరికి వచ్చాం. మా రూమ్ ఎక్కడ తీసుకున్నామంటే కోనార్క్ సన్ టెంపుల్ పక్కనే మాకు చీప్ అండ్ బెస్ట్ ఒక రూమ్ దొరికింది. ఇక్కడికి వచ్చాం. 2 days ఇక్కడ స్టే చేద్దాం అనుకున్నాం. ఈ రూమ్ నేమ్ వచ్చి ఆక్సన్, దీని పేరు అన్నమాట. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ రూమ్లోకి వెళ్ళిపోయి చెక్ ఇన్ అయిపోయారు. మేము స్లోగా చూసుకుంటూ వస్తున్నాం అనమాట. వెళ్ళి చూడండి, లోపలికి వెళ్ళి అప్పుడే